సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే ఇంకో కొత్త వీడియో అయితే తీసుకొచ్చాను. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మనకు షార్ట్ గన్ 650 అయితే రిలీజ్ అయిందనమాట. సో దీంట్లో కొన్ని స్పెషల్ ఎడిషన్ వెహికల్ కూడా ఉంది. దాని గురించి అయితే ముందు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో కాంటెంట్ కనుక నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇంకా కాంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మనకు 650cc షార్ట్ గన్ 650 అని చెప్పేసి ఇంకోటి అయితే లాంచ్ చేశారనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ గురించి మనకైతే తెలిసిందనమాట. వాళ్ళు ఒక్క ఇంజన్ తయారు చేశారంటే దాని చుట్టూ ఒక 4 నుంచి 5 లేదా 10 వెహికల్స్ అయితే లాంచ్ చేస్తారనమాట. లైక్ అదే 350cc ఇంజన్ చూసుకుంటే దాంట్లో మనకు క్లాసిక్, బుల్లెట్, సిగ్నల్స్, ట్రయల్స్ ఇట్లా అని చెప్పేసి చాలా వెహికల్స్ అయితే రెడీ చేశారనమాట. అట్లాగే 650 ఇంజన్ ఏదైతే రిలీజ్ అయిందో మనకు GT 650లో కానీ ఇంటర్సెప్టర్ 650లో కానీ ఏదైతే లాంచ్ అయిందో సేమ్ ఇంజన్ బేస్ మీద మనకైతే ఈ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి షార్ట్ గన్ 650 అన్నమాట. సో దీని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో షార్ట్ గన్ 650 మనం డిజైన్ అండ్ లుక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఇది చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్ బాబర్ స్టైల్లో అయితే వస్తుంది అనమాట. వైడ్ హ్యాండిల్ బార్తో, హ్యూజ్ ట్యాంక్, అలాగే సింగిల్ సీట్తో అయితే వస్తుంది అనమాట. సో ఒక్కసారి నోట్ చేసుకొని మళ్ళీ చెప్తున్నా, సింగిల్ సీట్ వేరియంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనకు లైటింగ్స్ అవన్నీ చూసుకుంటే మనకు ఫుల్ LED అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో. అండ్ చూడడానికి అయితే చాలా మామూలుగా డిజైన్ అయితే ప్రాపర్ ఒక బాబర్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. విత్ హెవీ ఇంజన్ అయితే వస్తుంది. 650cc ఇంజన్తో అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా బాబర్ స్టైల్లో తీసుకుందాం అనుకుంటే జావా, పెరాక్, దాని తర్వాత అయితే మనకు ఇండియాలో లాంచ్ అయిన వెహికల్స్లో ఇదే అనమాట మనకు బాబర్ స్టైల్లో వచ్చిన వెహికల్. ఎవరైనా బాబర్ లవర్స్ ఉంటే కనుక దీన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. సో షార్ట్ గన్ 650లో మనం హార్ట్ ఆఫ్ ద బైక్ ఇంజన్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 650cc, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 648cc డ్యూయల్ సిలిండర్ అంటే ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. విత్ 270° క్రాంక్. సో నేను మళ్ళీ చెప్తున్నా, 270° క్రాంక్తో అయితే వస్తుంది అనమాట. ఏదైతే 270° క్రాంక్ ఉంటుందో దాని సౌండ్ వినడానికి చాలా స్పోర్టివ్ ఉంటుంది. మనకు 650లో చూసుకున్నా కూడా ఆ ఫటాకాలు కానీ ఆ ఫైరింగ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో ఈసారి చూసుకున్నట్టయితే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి లాంగ్ స్ట్రోక్ ఇంజన్ కాకుండా కాస్త అండర్ స్క్వేర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 78mm బోర్ ప్రొవైడ్ చేశారు అండ్ 67.8mm స్ట్రోక్ అయితే ఉందన్నమాట. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు బోర్ సైజ్ అయితే ఎక్కువ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఇంజన్ వచ్చేసి మనకు ఎయిర్ కమ్ ఆయిల్ కూల్డ్తో అయితే రన్ అవుతుంది. అండ్ వాల్వ్స్ చూసుకున్నట్టయితే పర్ సిలిండర్ 2 వాల్వ్స్ అయితే వస్తాయి. మొత్తం 4 వాల్వ్ ఇంజన్ అంటే డ్యూయల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజన్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో అదే కాకుండా దీంట్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. విత్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో పవర్ అండ్ టార్క్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు 46.4 bhp ఎట్ 7250 rpm. అండ్ అలాగే మనకు టార్క్ చూసుకున్నట్టయితే దీంట్లో 52.3 Nm అంటే టార్క్ అయితే ఎక్స్ట్రా వస్తుంది అనమాట. 52.3 Nm ఎట్ 5250 rpm అంటే 5250 rpm దగ్గర అయితే ఇది జనరేట్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ చూసుకున్నట్టయితే 650 కేటగిరీ దాని ప్రకారం చూసుకుంటే ఈ ఇంజన్ ప్రొవైడ్ చేసే అంటే చాలా డీసెంట్ పవర్ ఫిగర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు 180+ కూడా వెళ్ళిన GT కానీ ఇంటర్సెప్టర్ కానీ ఇవైతే ఉన్నాయి. సో ఇది బాబర్ వచ్చేసి దానికన్నా కూడా కాస్త స్పీడ్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం షార్ట్ గన్ 650 బ్రేక్స్ అండ్ వీల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. మనకు టైర్ సైజులు చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి మనకు 18 ఇంచ్ అల్లాయ్ అయితే వస్తుంది. అండ్ రేట్ చూసుకున్నట్టయితే 17 ఇంచ్ అల్లాయ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మనకు 100/90 18 ఇంచ్. అండ్ రేట్ చూసుకున్నట్టయితే 150/70 17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో షార్ట్ గన్ 650లో బ్రేకింగ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ఫ్రంట్లో వచ్చేసి 320mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. విత్ 2 పిస్టన్ క్యాలిపర్. అండ్ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ 650 షార్ట్ గన్లో రేర్ సైడ్ చూసుకున్నా కూడా మనకు 300mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇంత హ్యూజ్ డిస్క్ అయితే చూస్తున్నా. సో నాకు తెలిసి ఇలాంటి కేటగిరీ వెహికల్లో ఇదైతే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది అనమాట. దట్టు మనకు 2 పిస్టన్ క్యాలిపర్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకు ఫ్రంట్లో కూడా 2 పిస్టన్ క్యాలిపర్ అండ్ రేర్లో కూడా 2 పిస్టన్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అట్లా ఉంటుంది అనమాట. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయితే అవుతుంది. ఇది ఒక స్పోర్ట్స్ బైక్ కాదనమాట. అంత అగ్రెసివ్ బ్రేకింగ్ అంటే ఫ్రంట్ బ్రేక్ మీదనే ఆధారపడి వెహికల్ అయితే కంట్రోల్ కాదు. అందుకని చెప్పేసి ఇట్లా అయితే స్ప్లిట్ చేసినట్టు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి షార్ట్ గన్ 650 మనం సస్పెన్షన్ అండ్ ఫ్రేమ్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే బోత్ ఎండ్స్ మనకు ఫ్రంట్ అండ్ రేర్లో అయితే షోవా సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్లో వచ్చేసి మనకు బిగ్ పిస్టన్ 43mm షోవా సస్పెన్షన్ విత్ USD అండ్ 120mm ట్రావెల్తో అయితే వస్తుంది అనమాట ఇది. అండ్ రేర్లో చూసుకున్నట్టయితే సేమ్ షోవా నుంచే మనకి ట్విన్ మామూలుగా
ఏవైతే షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయో ట్విన్ షాక్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. విత్ 90 mm ట్రావెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. సో ట్రావెల్ లెంత్ అయితే చాలా తక్కువ ఉందని అయితే చెప్పొచ్చు. అదే ఫ్రేమ్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి స్టీల్ ట్యూబులర్ స్పైన్ టైప్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇదైతే చాలా స్టిఫ్గా ఉందని చెప్పేసి రివ్యూలో కూడా చెప్తున్నారు. సో చూడాలి రియల్ వరల్డ్లో ఎట్లుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి షార్ట్ గన్ 650 యొక్క మనం ఏంటి డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఓవరాల్ లెంత్ వచ్చేసి మనకు 2170 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2170 mm అయితే ఉంది. అదే హైట్ చూసుకున్నట్టయితే మనకి 1105 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విడ్త్ చూసుకున్నట్టయితే 820 mm అయితే వస్తుంది అనమాట. అదే విధంగా మనము వెహికల్ యొక్క క్రెబ్ వెయిట్ చూసుకున్నట్టయితే దాంట్లో వచ్చేసి 240 kg అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 140 mm అయితే ఉంది. సీట్ హైట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 795 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చాలా షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. బీయింగ్ ఏ బాబర్ సీట్ హైట్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ తక్కువే ఉంటుంది. అదే వీల్ బేస్ చూసుకున్నట్టయితే 1465 mm అయితే దీంట్లో అయితే వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్. సో దీంట్లో వచ్చేసి మనం స్పీడోమీటర్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూడడానికి ఉంటుంది. స్పీడ్ వచ్చేసి మనకు అనలాగ్ అయితే చూపిస్తుంది అనమాట. ఏదైతే మనకి ఇట్లా టర్నింగ్ వచ్చేదో మామూలుగా ముళ్ళు టైప్లో అదైతే చూపిస్తుంది అనమాట. అండ్ మిగతా వచ్చేసి మనకు డిజిటల్లో ఉంటాయి. లైక్ టైం కానీ స్పీడో కానీ ఓడో కానీ ట్రిప్ మీటర్ కానీ లో ఆయిల్ ఇండికేటర్ ఇవన్నీ లైట్తో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అవే కాకుండా మనకు దీంట్లో మొబైల్ కనెక్టివిటీ కూడా వచ్చిందనమాట. దీంట్లో మెసేజెస్ కాల్స్ నోటిఫికేషన్స్ కూడా చూసుకోవడానికి అయితే ఉంటుంది. సో మనకి ఈ బైక్లో చూసుకున్నట్లయితే 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి స్టెన్సిల్ వైట్, రెండోది వచ్చేసి మనకు షీట్ మెటల్ గ్రే, మూడోది వచ్చేసి ప్లాస్మా బ్లూ, నాలుగోది వచ్చేసి గ్రీన్ లిలీ. 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 4 కలర్స్ కాకుండా మనకి 3 వేరియంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు కస్టమ్ సెడాన్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకు 3,59,430 రూపీస్ అయితే కోడ్ చేశారు. అది కాకుండా కస్టమ్ ప్రో అని చెప్పేసి ఇంకో వెర్షన్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు 3,70,138 రూపీస్ అయితే కోడ్ చేశారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు కస్టమ్ స్పెషల్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 3,73,000 అయితే కోడ్ చేశారు. సో ఈ 3 వేరియంట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మీకు ఏ కలర్ నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి.